కొల్లేరుకు బుడమేరు నుంచి వచ్చే వరద ఉధృతి పెరగడంతో చేపల చెరువుల యజమానులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా చెరువుల కట్టలు తెగే ప్రమాదం ఉండడంతో వాటిని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. కాయకలూరు మండవల్లి మండలం పరిధిలోని చెరువుల కట్టలు తెగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పడవల్లో మట్టి తీసుకుని వెళ్లి కట్టలు బలహీనంగా ఉన్న చోట్ల వేస్తున్నారు. పెడుతోంది ఎందుకంటే ప్రస్తుతం ఎగువ నుంచి భారీగా వరద కొల్లేరుని చేరుతున్న నేపథ్యంలో 3.5 మీటర్లకు కూడా నీటి మట్టం కూడా చేరుకుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వరద పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో ఒకవైపున ఉప్పులేరు నుంచి కూడా వరద సముద్రంలోకి కలుస్తున్నప్పటికీ కూడా ఎగువ నుంచి మాత్రం భారీగా నిన్న ఉదయం నుంచి కూడా వరద అయితే కొల్లేరులోకి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చేపల చెరువులకు సంబంధించి కట్టలు తెగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఒకసారి మన విజువల్స్ లో చూస్తే చేపల చెరువులకి సంబంధించి ముప్పు లేకుండా ఉండటానికి చుట్టూ కూడా ఆ వలలను కట్టేసిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఆ కట్టలు కూడా తెగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో బోట్ల సాయంతో చెరువులకు సంబంధించిన యజమానులు కూడా పెద్ద ఎత్తున మట్టిని పడవల ద్వారా తీసుకెళ్లి ఆ కట్టలను పూడ్చే ప్రయత్నం అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 3.5 మీటర్ల నీటి మట్టం అంటే గతంలో 1990లో అదేవిధంగా 2005లో మాత్రమే ఈ విధంగా వచ్చి కొల్లేరు గ్రామాలన్నీ కూడా మునిగిన నేపథ్యంలో మరోసారి ఆ విధమైన పరిస్థితి ప్రస్తుతం కొల్లేరు గ్రామాల్లో కూడా వచ్చింది. దీంతోనే వేల ఎకరాల్లో సుమారు 10,000 ఎకరాల వరకు కూడా ఈ చేపల చెరువులు అనేది పూర్తి స్థాయిలో నీట మునిగే ప్రయత్నంలో కూడా ఉన్న నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ వరద మట్టం మరింత పెరిగితే పూర్తి స్థాయిలో ఈ నీటికి సంబంధించిన మంచినీటి ఏదైతే చేపల చెరువులకు సంబంధించిన కట్టలు కూడా తెగే ప్రమాదం ఉందనేది గుర్తించినటువంటి యజమానులు అదే కనుక జరిగితే పెద్ద ఎత్తున నష్టం కూడా జరుగుద్దని ఒక అంచనా కూడా వచ్చి ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు. ఒక చెరువు దగ్గర కూడా ఉన్నాం, దానికి సంబంధించి 2 పడవలను కూడా ఏర్పాటు చేసుకుని మట్టిని ఇక్కడికి తీసుకువచ్చి దీన్ని పడవ ద్వారా, ఎందుకంటే ఆ చెరువుల దగ్గరికి కూడా వెళ్లేందుకు కూడా మార్గాలన్నీ కూడా జలమయంగా మారిన పరిస్థితి అయితే మనకి కొల్లేరు గ్రామాల్లో ఇప్పుడు ప్రస్తుతం నీటి మట్టం పెరిగిన కారణంగా కనబడతా ఉంది. దీంతో పూర్తి స్థాయిలో ఆ చెరువు గట్లని పూడ్చడానికి పెద్ద ఎత్తున మట్టిని తీసుకెళ్లి అయితే అక్కడ ఆ కట్టల్ని బలోపేతం చేసేందుకైతే ప్రస్తుతం చర్యలు చేపడుతున్న విజువల్స్ అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా పూర్తి స్థాయిలో చెరువు కట్టలను బలోపేతం చేసేందుకైతే ఆ చెరువుల యజమానులు అయితే ఆ పనులన్నీ చేపడుతున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. ఎందుకంటే వరద ఉధృతి మరింత ఎక్కువైతే ఒకవైపున ఉప్పులేరు నుంచి కూడా బుడమేరు వరద దిగువకి వెళ్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వరద ఉధృతి కనుక పెరిగితే ఒకసారిగా ఈ చెరువులన్నీ కూడా కట్టలు తెగి పూర్తి స్థాయిలో నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మనకి విజువల్స్ లో చూడొచ్చు. ఒక్కొక్క బోట్లో కూడా మట్టికి సంబంధించిన సంచులను తీసుకొని చెరువు కట్టలను బలోపేతం చేయడానికి వాళ్ళు ముందస్తు చర్యలు చేపడుతున్న పరిస్థితులు మనకి కొల్లేరులోని చెరువుల దగ్గర అయితే స్పష్టంగా కనబడతా ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్.